అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో ఒకటే పేరు అనిల్. జామాత దశమగ్రహం అంటారు. యాదృచ్ఛికమే కానీ రెండు చోట్ల అదే పేరు తెరపైకి వచ్చింది. వైఎస్ షర్మిల భర్త పేరు బ్రదర్ అనిల్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త పేరు అనిల్ కుమార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రముఖమైన ఈ ఇద్దరు మహిళల భర్తల పేర్లు అనిల్ కావటం ఒక ఆసక్తికరమైన యాదృచ్ఛికమైన విషయం. ఈ పేరు వారి జీవితంలోని ఇబ్బందులకు కారణమా అనే ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. అనిల్ అనే పేరు సంస్కృతం నుండి ఉద్భవించింది. ఇది వాయుదేవుడు లేదా గాలి అని అర్థం. హిందూ సంప్రదాయంలో పేరు ఎంపిక జన్మ నక్షత్రం, రాశి, జాతకంతో సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో అనిల్ స్వేచ్ఛ, చైతన్యం, శక్తిని సూచించే శుభప్రదమైన పేరుగా పరిగణించబడుతుంది. ఈ పేరు మొదటి అక్షరం ఆ కొన్ని నక్షత్రాలకు, ఉదాహరణకు అశ్విని, కృతికకు అనుకూలంగా ఉంటుంది. కానీ దీని శుభాశుభ ప్రభావం వ్యక్తి జాతకంపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు జ్యోతిష్కులు. జ్యోతిషంలో ఒక పేరు వల్ల జీవితంలో సవాళ్లు రావడం అనేది గ్రహస్థితులు, దశలు, కర్మ ఆధారంగా ఉంటుంది. కానీ అనిల్ పేరు సాధారణంగా ప్రతికూల సూచనలతో ముడిపడి ఉండదు. అందువల్ల షర్మిల, కవిత ఇబ్బందులకు ఈ పేరు కారణమని ఊహించడం జ్యోతిష శాస్త్ర ఆధారంగా సమర్థనీయం కాదు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాల తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఆదరణ రాకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి సొంత రాజకీయ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆమె కడప నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఒక క్రైస్తవ ప్రచారకుడు. ఆమె రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు సూచిస్తుంటాయి. ఉదాహరణకు బయ్యారం గనుల వివాదంలో అతని పేరు వివాదాస్పదంగా మారింది. కానీ ఇవి ఎక్కువగా ఆరోపణలు మాత్రమే. షర్మిల సవాళ్లు, రాజకీయ పోటీ, కుటుంబ విభేదాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె స్థానం కోసం పోరాటం నుండి ఉద్భవించాయి. ఈ సమస్యలకు అనిల్ పేరుతో సంబంధం లేదని స్పష్టమవుతుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె. భారత రాష్ట్ర సమితి నాయకురాలుగా గుర్తింపు పొందారు. 2024లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్టు రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ కేసు కేంద్ర ఏజెన్సీలైన ఈడీ మరియు సిబిఐ దర్యాప్తులతో ముడిపడి ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ రాజకీయ స్థితిని బలహీనపరిచింది. అదనంగా ఆమె తన సోదరుడు కేటీఆర్తో కొన్ని రాజకీయ విభేదాలను ఎదుర్కొన్నట్లు కొన్ని చర్చలు సూచిస్తున్నాయి. కవిత భర్త అనిల్ దేవ్ ఈ వివాదాలలో ప్రత్యక్షంగా ప్రమేయం లేనప్పటికీ ఆమె సవాళ్లు, రాష్ట్ర రాజకీయ ఒడిదుడుకులు, చట్టపరమైన ఒత్తిడిలు పార్టీలో ఆమె పాత్రకు సంబంధించినవి. అనిల్ పేరు ఈ సమస్యలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. షర్మిల, కవిత భర్తల పేరు అనిల్ కావటాన్ని ఒక యాదృచ్ఛికంగా గుర్తించి ఈ పేరు వారి ఇబ్బందులకు కారణమా అని ప్రశ్నిస్తున్నాయి. ఈ చర్చలు ఎక్కువగా హాస్యాస్పదంగా లేక ఊహాగానాలుగా ఉన్నాయి. కానీ ఇవి వాస్తవ ఆధారాలపై ఆధారపడవు.